జై శ్రీరామ్. మరి ఈ రోజుల్లో చాలామంది మద్యపానానికి అలవాటు కావటం జరిగింది. మరి చాలామంది ఇప్పుడులో చిన్నపిల్లలతో సహా కూడా, చిన్నపిల్లలు అంటే ఒక 17, 18, 20 సంవత్సరాల పిల్లలతో సహా కూడా పెద్దవాళ్ళు ఇక పెద్ద అయిన వయసు అయిపోయిన దాకా ఆ మద్యపానం అంటే మనకి నిశా పదార్థం మత్తు మందు తాగటం జరుగుతుంది. మరి దాంతోనే చాలామంది వెనకటి నుంచి కూడా అనారోగ్యంతో బాధపడి రోగాలు వచ్చి లివర్లు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో పడి సంపాదించినంత సగం ఆస్తులు దాని మీద పోగొట్టుకొని భార్య పిల్లలు బాధపడి తల్లిదండ్రులు ఏడ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగి లాస్ట్కి అయ్యో దేవుడా ఒక్క ఛాన్సీ నేను బతుకుతా, ఒక్క ఛాన్సీ నేను సుధరామెంట్ అవుతా, భగవంతుడా నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే జాలీగా ఇంకా ఇప్పటి నుంచి తావను చెవులు పట్టుకుంటా, బింగిలు తీస్తా, ముక్కు రాస్తాని ఎన్నోసార్లు లాస్ట్ స్టేజ్లో మొక్కటం జరుగుతుంది. అది మన అందరం చూస్తున్నాం. కాబట్టి కొద్దిగా సమయంలో మీరు దీన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఆ మత్తు పదార్థంతోనే మనకి వచ్చేది లాభాలు ఏం లేవు. మీరు చూడండి, ఆలోచించండి. గతం మన నాన్నలు తాతలు కూడా తాగి వెళ్ళిపోయినారు. దాంతో ఎవరు గట్టిగా బలంగా తెలివి రావటం, డబ్బు రావటం, ఏదో ఇంట్లో శాంతిగా ఉండటం అన్నది ఎక్కడ మనం చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ మత్తుని బంద్ చేయండి, ఆ సారని తాగకండి. దాంతోనే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు, భార్య పిల్లలు ఎంతోమంది బాధపడుతున్నారు, డబ్బులు పోతున్నాయి, ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి, సమస్యలు చాలా అవుతున్నాయి. టెన్షన్ అన్నీ కూడా ఇంకెక్కువ తాగుతారు, సంతోషం అని ఇంకొద్దిగా ఎక్కువ తాగుతారు, జాబ్ వచ్చిందని తాగుతారు, జాబ్ శాలరీ పెరిగిందని తాగుతారు. ప్రతి ఒక్క కారణంలో తాగుడే, ఎక్కువ సంపాదించమని తాగుడే, లాస్ అయిందని కూడా తాగుడే. అది తాయి దిమాకు కమ్జోర్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంటుంది, డబ్బు పోతుంటుంది, పరిశాన్ అవుతుంటుంది. దాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అయ్యో ఏదో ఒక్క వీడియో పెట్టినారు దీంతో ఏమవుతుందిలే అనుకోండి. ఒక్కలన్నా తక్కువ చేసినా, ఒక్కరు బంద్ చేసినా కూడా మిమ్మల్ని చూసి ఇంకొకరు బంద్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజులలో తండ్రి కొడుకుతో తాగుతుండు, మామ అల్లునితో తాగుతుండు, బావ బామర్దితో తాగుతుండు, అన్న తమ్మునితో తాగుతుండు. ప్రతి ఒక్కరు ఈ యొక్క సారా మత్తు అంటే ఎలాంటిదంటే ప్రతి ఒక్కరిని ఇట్లా పిప్పి చేస్తుంది. అయినా కూడా ఇంకా మనకు అర్థం కావట్లేదు, మనకి ఇంకా కూడా సోయి రావట్లేదు. దీంతో ఎంత బాధలు పడుతున్నామో, మన తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారో. అంటే తల్లిదండ్రులు తాగితే ఏం కాదు అంటున్నాం, పిల్లలు తాగితే బాధ అనిపిస్తుంది, పెద్దలు తాగితే బాధ కాదు. అంటే వాళ్ళకు వయసు అయిపోయింది, మాకు ఇంకేముంది, పిల్లగాలి పెళ్ళి లేని, అది అయింది ఇది అయింది అని అనుకుంటారు. మరి తాగకపోతే ఇంకా ఆరోగ్యం మంచిగానే ఉంటుంది కదా. మరి అది కూడా తాగినప్పుడు పిల్లల ముందర ఎందుకు? పెద్ద వయసు అయింది కదా, ఏదో పిల్లలు తెలవకుండా ఎక్కడో ఒక దుకాణం కూర్చొని, ఏదో రూములో కూర్చొని, ఏదో నీకు 50, 60 సంవత్సరాలు అయింది కాబట్టి పిల్లలకు అగబడుకుంటా, ఎవరిని అక్కడికి రావనీయకుండా ఎట్టో తాగి తిని అక్కడ అనుకుంటే పిల్లలకు కూడా తెలవకుండా, పిల్లలకు కూడా భయం ఉంటుంది. అక్కడే సీసా పెట్టుకొని కొడుకున్నారే మిక్చర్ తీసుకురా, చికెన్ తీసుకురా, బోండాలు తీసుకురా, ఈ గిలాసుల నీళ్ళు పోయి అని చెప్పి వాని ఆగం చేసి, వాడిని తాగేలాగా చేసి, వానికి వాసన చూయించి, తాగిపిచ్చడిగా చేసి, అక్కడనే పక్క కూకొని సాటవలో చెప్పి వాడు ఇడిపోయిండు, వీడు అడిపోయిండు, ఏదో పెద్ద పెకాయించి వాడు కూడా టెన్షన్ పడి అయ్యో మా నాన్న తాగుతుండు, మా నాన్నకి ఎంతో టెన్షన్ ఉందంట, ఆ టెన్షన్ వల్ల ఇది తాగితే ఆ టెన్షన్ పోతుందంట. నేను టెన్షన్లో తాగుతున్నాను మళ్ళీ రాత్రి దాకా వరుడు, మా నాన్నకి టెన్షన్ ఉందంట, తాగితే మా నాన్న టెన్షన్ పొద్దున్న లేచి పోతుంది అని వాడు కూడా ఏదో టెన్షన్ వచ్చినప్పుడు, ఇంట్లో లేనప్పుడు, వానికి ఎక్కడైనా బిజినెస్ జాగనప్పుడు వాడు కూడా ఒక సీసా 2 సీసాలు పెగ్గు మీద పెగ్గు కొట్టుకుంటూ వాడు కూడా అదే స్థితికి పోతాడు. కాబట్టి ఈ మత్తుని ప్రతి ఒక్కరు బంద్ చేసే ప్రయత్నం చేయండి. రేపు మీ పిల్లలు ఇంకా అల్లుళ్ళు
తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు దీంతోని దూరం అయిపోతారు. మన ఫ్యామిలీ చాలా బాగుంటుంది, మన కుటుంబం మంచిగా ఉంటుంది. రేపు ప్రతి ఒక్కరికి కాబోయే పిల్లలు కూడా తరాలు కూడా ఈ సారాన్ని మత్తుల నుంచి దూరం చేయాలి. ప్రతి ఒక్కరికి మంచిది ఇది. అంటే ఏదో అంటున్నాని వాళ్ళు బాధపడకుండా అనుకోకుండా మత్తుతోని చాలా బాధ అవుతుంది, లుక్సాన్ అవుతుంది, పేరు పోతుంది, డబ్బు పోతుంది, ఇంట్లో లొల్లిలు అవుతాయి, తల్లిదండ్రులు బాధపడతారు, భార్య భర్తలు బాధపడతారు, లాస్ట్కి తెచ్చి కూడా బయటికి కూడా నెట్టేస్తారు. హాస్పిటల్లో తిరిగినప్పుడు కూడా రోగం వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను తిట్టుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తారు, అని నవ్వుకుంటే అయితే బాధతోనైతే ట్రీట్మెంట్ చేయరు. అది ఇప్పుడు కూడా చూస్తే ఉన్నాం, చాలామంది కూడా అట్లా జరిగింది. కాబట్టి దయచేసి అందరూ మీరు తొందరగా ఈ యొక్క స్టేట్మెంట్ని అందరూ అర్థం చేసుకొని మరి అతి తొందరగా మన అందరం ఐకమత్యంగా ఒక్కొక్కరిని కొంతమందిని మనం మత్తుల నుంచి బయటలో పడేయాలి. ఆరోగ్యంతో మంచిగా ఉండాలి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్ల పాపలతో మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము అందరం. కాబట్టి మన అందరం ఒక ప్రయత్నం చేద్దాం, అందరం ఒక ఐకమత్యంగా ఉండి కొంతమందిని సారమత్తుల నుంచి బయటలో పడేద్దాం, సారమత్తుల నుంచి దూరం చేసేద్దాం. పిల్లల ముంగట్ల తాగకండి, పిల్లల్ని తాగుతుంటే బెదిరియండి, వాళ్ళని ఖండించండి, వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకోండి, వాళ్ళని బంధించే ప్రయత్నం చేయండి. మీరు పెద్దలు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వయసు గల్లోళ్ళు తాగుతున్నారు అన్నప్పుడు సపరేట్గా ఒక రూమ్లో కూర్చొని ఎక్కడో తెలవకుండా ఆ రూమ్లో తాగి అది ఎక్కడో పారేసి మూతి దూడ్చుకొని బుక్కడి తిని ఆహారం చేయండి. అది ఎవరికి అర్థం కాకుంటుంటుంది, మీకు మంచిది, మీ కుటుంబరాన్ని మంచిది అని కోరుకుంటున్నాం. అందరం తొందరగా దీని మీద కూడా యాక్షన్ తీసుకొని మన అందరం ఒక మంచి బాటలో పిల్లల్ని తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. అందరికీ జై శ్రీరామ్.